అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ కండవ కప్పుకోకపోయినా పార్టీ మీ మీద నమ్మకంతో రెండోసారి కూడా మండల్ చైర్మన్ చేసింది. కేసీఆర్ గారు గంతని చెప్పుకోవచ్చు కూడా. బట్ నాకు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అధికార పార్టీ రేవంత్ రెడ్డితో ఎక్కువ సమావేశాల్లో పాల్గొన్న ఫొటోస్, వీడియోస్ నాకు కనిపించాయి. కానీ ఒక్కసారి కూడా కేసీఆర్ చెంతన చేరి ఎలా ఉన్నారు అని అడిగిన ఒక ఫోటో కూడా బయటికి రాలేదు. ఇంతవరకు కలవలేదు, కలవడానికి ఇష్టపడలేదు. ఏముందిలే, ఓడిపోయిన పార్టీ, మనకు పదవి ఉంది అన్న ధోరణితోనే ప్రవర్తిస్తున్నారనే మాట అది సరైనది కాదు. పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో ఉన్న చాలా సందర్భాల్లో కలిసాము. ఆయన కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా హాస్పిటల్లో కలిసాము. నందినగర్ ఇంట్లో కూడా కలిసాము. ఇట్లా చాలా సందర్భాల్లో కలిసే ఉన్నాం. ఎప్పుడైతే ఈ డిఫెక్షన్స్, ఇవి యాక్షన్స్, రియాక్షన్స్ వచ్చినాయో అప్పుడు ఇప్పుడు నన్ను ఒక ఆయనను డిస్క్వాలిఫై చేసి నోటీస్ ఇవ్వమని చెప్పారనుకోండి. ఎగ్జాంపుల్, నేనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చి నీ పార్టీలో పనిచేసినాను ఎంపీగా, వాళ్ళు నాకు డిఫెక్షన్ నోటీస్ ఇవ్వలేదు. కానీ నా మనసుకైతే తెలుసు కదా, నేను కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపించింది, నేను టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి విషయం నాకు తెలుసు కదా. అటువంటిప్పుడు నేను ఇంకొకరికి యాంటీ డిఫెక్షన్ కింద నోటీస్ ఇవ్వాలన్నప్పుడు ఎట్లా శాసనసభలో నడుస్తున్నది, వాళ్ళకి ఏ తీర్పు వస్తే ఇక్కడ కూడా అదే తీర్పు వస్తుంది. నేను స్వతహాగా ఎందుకు దాంట్లో అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ నా మనసు అంగీకరించలేదు దానికి. ఓకే, దానివల్ల కొంత భేదాభిప్రాయాలు తప్ప కేసీఆర్తో ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. విన్నారా? ఎప్పుడు మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తారు. ఆయన పాపం ఎందుకనాలి, ఆయన రెస్పెక్ట్ ఇచ్చేది, దాంట్లో ప్రేమతో చూసేది, దాంట్లో ఏం అనుమానాలు లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ చూసినా, అక్కడ మహారాష్ట్రలో చూసినా, ఇక్కడ తమిళనాడులో చూసినా, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చూసినా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ఫ్యామిలీలో. ఇప్పుడు ఆధిపత్యం, ఇవన్నీ పేరుకే రీజనల్ పార్టీస్, కానీ యాక్చువల్లీ ఇవి ఫ్యామిలీ పార్టీస్, కుటుంబ పార్టీలు. ఈ కుటుంబ పార్టీలు ఎవరిది ఉంటుందండి? వారసత్వం ఉంటుంది. అవును. కాబట్టి దాంట్లో వాళ్ళది కేసీఆర్కు ఉన్నటువంటి ఆలోచన విధానం కేటీఆర్కు ఉండకపోవచ్చు, కవితకు ఉండకపోవచ్చు, ఇంకోరికి ఉండకపోవచ్చు. కేసీఆర్ వారసుడు అంటే ఎవరని చెప్తారు? కవిత, కేటీఆర్, హరీష్ రావు. నేను ఎవరని నేను చెప్పాను, అది పార్టీ. అదే పెద్ద సీనియర్ నాయకుడు మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఒకటి, జనరల్ గా తండ్రి తర్వాత కొడుకే వస్తారు, దాంట్లో ఏమో అనుమానం ఏమో. కూతురు రాకూడదని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా? అంటే రాసేది ఉండదు, రాసి, కానీ జరుగుతున్న పరిణామాలు ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీకి వచ్చారు. అందుకనే మీరు తమిళనాడులో చూడండి, కరుణానిధికి పెద్ద కొడుకున్నాడు, కాలేకపోయినాడు, దాంట్లో స్టాలిన్ వచ్చాడు, కనుమూలి కూడా ఉంది కదా, ఆమె ఎంపీగానే ఉంచినారు ఆమెను. ఈసారి వస్తుంది కానీ స్టాలిన్ ఏం చేశాడు, కొడుకుని తీసుకొచ్చాడు, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేశాడు కొడుకును. కాబట్టి ఇది వారసత్వం అనేటువంటిది నైతికంగా జరిగేటువంటి విషయం. దాంట్లో మనం అవునన్నా కాదన్నా వాస్తవాలే. ఓకే, సో 9 సంవత్సరాలు కేసీఆర్ను చూశారు, ఒక 1.5 year నుంచి మీ బ్రదర్ రేవంత్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు. కాబట్టి ఇద్దరి మధ్య వ్యత్యాసం అంటే ఏం చెప్తారు యాజ్ ఎ సీనియర్ నాయకులుగా? భాషా విధానంలో ఇద్దరు ఒకటే. ఓకే, విన్నారా? పరిపాలన విధానంలో ఆయన అనుభవజ్ఞుడు, ఈయన కొత్తగా వచ్చింది కాబట్టి అనుభవాలను నేర్చుకుంటున్నాడు. అది రీజనల్ పార్టీకి ఏకఛత్ర పరిచయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య పార్టీ, మోర్ డెమోక్రసీ ఉంటుంది దీంట్లో. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ రెండు పార్టీల మధ్యలో. ఓకే, కాబట్టి ఇంత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో లీడ్ చేసి ప్రభుత్వాన్ని నడపడం అంటే కత్తిమీది సాము లాంటిది. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేసుకొని వచ్చారంట. అంతే కదా రేవంత్ రెడ్డి గారు. అంతే కదా. ఓకే, చాలా కష్టం. ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఉండగా ఆయన లీడ్ తీసుకొని నడపటం, అది ఇప్పుడు దాకా కంటిన్యూగా ఎంతమంది సీఎం మారుతున్నారని వార్తలు వస్తున్నప్పుడు కూడా అన్ని తుడిపి పక్కన పెట్టేసి
ద వన్ అండ్ ఓన్లీ అని స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనకట్లా లేదండి. ఎక్కడ ముఖ్యమంత్రులు మార్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ చాలా 10 సంవత్సరాలుగా ఎప్పుడు చేయట్లేదు. మరి అది అంతా రాజీవ్ గాంధీ హయాం వరకే జరిగింది తప్ప. అవును. తర్వాత ఇప్పుడు 89లో జరిగింది, విన్నారా? తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులను ఎప్పుడు పడితే అప్పుడు మార్చేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు లేదు. లేదు, వాస్తవం అది.